శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం. ఇదే భగవద్గీత ప్రపంచం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్త అవ్యయం. త్రిగుణములను జయించలేని మనుషులందరూ ప్రకృతి స్వభావాన్ని అనుసరించి జగత్తులో గుణకర్మలను చేస్తారు. అర్జున, నానా విధములైన కర్మలను వారి వారి స్వభావ గుణ ప్రకృతిని అనుసరించి చేస్తూ ఉంటారు. గుణములకు తగిన కర్మలను చేసే వీరి స్వభావాన్ని అనుసరించి వీరిని 4 వర్ణాలుగా విభాగించాను. 4 వర్ణాలని నేనే సృష్టించాను. ఈ వర్ణముల సృష్టికి ఈ విధంగా నేను కారణమైనప్పటికీ వారి వారి స్వభావ కర్మల ద్వారా అన్ని వర్ణముల వారిని నన్నే ఆరాధించమని, నన్నే పొందమని, కామాదులకు వశం కావద్దని చెప్పాను కూడా. నా తత్వం నుండి మార్పులు చెందని నేను వారిని అందరినీ ఎప్పుడూ సాధన కర్మనే చేయమంటున్నాను. ఈ వర్ణముల సృష్టికి విభాగాలకి వారి వారి స్వభావ ప్రకృతియే కర్త. నేను అకర్తను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. కర్మాణి నా లిమపంతి కర్మఫలేన స్పృహ ఈతి మామ్యః అభిజానాతి కర్మభిః సహ నా బధ్యతే. అర్జున, వారి వారి గుణ ప్రేరేతములైన కర్మలు, గుణకర్మలు, వర్ణాశ్రమ ధర్మముల కర్మలు నన్ను చేర్చలేవు. ఈ కర్మలను చేస్తూ వారు సంసారంలో బంధింపబడటం కూడా నాకు ఇష్టం లేదు కూడా. వారి ధ్యేయములైన నా తత్వాన్ని ఇలా ఎవరు తెలుసుకుంటారో వారు నాకు ఇష్టం లేనివి, వాస్తవ దృష్టిలో వారికి బంధ కారణములైనవి అయిన ఈ కర్మలను ఆచరించరు. నా బోధనను అనుసరించిన ఏ వర్ణము ఈ కర్మలనన్నిటినీ విడిచి నా తత్వానికి చేర్చే సాధన కర్మను ఆచరిస్తారు అర్జున అంటున్నాడు. అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, ఏవం జ్ఞాత్వా కర్మ పురైవః అపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఇలా తెలుసుకుని పూర్వకాలంలోని ముముక్షువులు, సాధకులు కూడా సాధన కర్మను ఆచరించారు అర్జున. కనుక నీవు కూడా పూర్వపు సాధకుల వలె సాధన కర్మనే ఆచరించు. ముముక్షువులకు ఎల్ల కాలములలోనూ సాధన కర్మ శ్రేష్టమైనది అర్జున. కిం కర్మ కిం అకర్మ ఇతి అపి అత్ర మోహితాః తత్వత్ అతే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షస్యే అశుభాత్. ఆచరింపదగినది, ఆచరింపవలసినది ఎటువంటిది, కర్మ లేని స్థితి ఎటువంటిది అని విషయంలో జ్ఞానులనబడేవారు కూడా మోహంలో పడుతున్నారు అర్జున. తెలుసుకుని సంసారం నుండి విడుదల చెందుతున్నారో వారు సాధన కర్మను
నీకు ఇంకా చెప్తున్నాను. సాధన కర్మ కంటే సాధకునికి వేరే గతి లేదని చెప్పాను అర్జున. సాధన కర్మ వలనే నా తత్వాన్ని పొందుతారని కూడా చెప్తూ ఉన్నాను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, కర్మణః హి అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణః చ బోద్ధవ్యం గహనా కర్మణః గతి. సాధన కర్మ యొక్క తత్వము నిశ్చయముగా తెలుసుకోవాలి అర్జున. సాధన కర్మను గురించిన నిషిద్ధములైన తప్పుడు భావములు తెలుసుకోవాలి. నైష్కర్మ్య సిద్ధి యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలి. సాధన కర్మ యొక్క తత్వము ఆచరణ తెలుసుకోవటం కష్టం అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడితో. కర్మణి అకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహయుక్తః కృత్స న కర్మ క్రాత్. అర్జున, ఎవడు సాధన కర్మాచరణముల యందు త్రిపుటి రహితమైన నైష్కర్మ్య భావాన్ని చూస్తాడో, నైష్కర్మ్య భావమునందు సాధన కర్మను కూడా ఎవరు ఆ సాధకుడు మనుష్యులలో అతడే పూర్వాపరములన్నిటినీ తెలిసినవాడు. కృత్యుడు కూడా చేయవలసిన కర్మను చేసినవాడు, సర్వ కర్మలను ఆచరించినవాడు. సాధన కర్మాచరణ ఆత్మానుభవ ప్రాప్తితో అవినాభావమై ఉన్నప్పుడే సాధన కర్మ ఆచరించబడుతుంది అర్జున.